ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో కొలువై ఉన్నటువంటి వ్యూహలక్ష్మీదేవి గురించి పరమాద్భుతంగా వర్ణించడం జరిగినది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు కలో వెంకటనాయకస్య అని కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములు నామస్మరణ చేసినంత మాత్రము చేతనే భక్తుల యొక్క సమస్త కష్టములు కూడా తీరిపోతాయి. స్కాంద పురాణంలో ఈ వ్యూహలక్ష్మీదేవి గురించి చెబుతూ, ఎవడైతే 9 శుక్రవారముల పాటు నిష్టగా ఆ యొక్క వెంకటాచలములో కొండపై ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానము చేసి, ఆ యొక్క పుష్కరిణి గట్టులోనే ఎక్కడైనా ఆ యొక్క ప్రాంగణంలోనే కూర్చొని 1000 మార్లు ఈ యొక్క మంత్రాన్ని, వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపిస్తాడో, విడవకుండా 9 రోజుల పాటు 1000 మార్లు జపిస్తాడో, వాడు కటిక దారిద్ర్యంలో ఉన్న, ఆ జన్మతో కటిక దారిద్ర్యంలో ఉన్నా కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యవంతుడవుతాడని, వాడు జీవితంలో కోరుకున్నటువంటి అన్ని రకాల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరి తీరుతాయి అని ఆ యొక్క స్కాంద పురాణం వివరిస్తుంది. అంటే అక్కడ 9 వారాలు విడవకుండా, మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 9 శుక్రవారాల పాటు వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని 1000 సార్లు పుష్కరిణిలో స్నానం చేయడము, 1000 సార్లు జపము చేయడము చేస్తే కటిక దారిద్ర్యం నుంచి విముక్తి పొందడమే కాకుండా కోరినటువంటి విధంగా, ధర్మబద్ధమైనటువంటి విధంగా భార్య, ఒక వాహనము, ఒక గృహము, ఒక ఉద్యోగము, ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీరి అతడు జీవితంలోనే అత్యున్నతమైన స్థితికి చేరతాడు అని చెప్పడం జరిగినది. సరే, ఒక పూర్తిగా వరుసగా 9 శుక్రవారాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రతి శుక్రవారము కూడా అక్కడికి వెళ్ళడం కష్టం అనుకుంటే, ఒక సంవత్సరంలో 9 శుక్రవారాలు వెళ్ళేటువంటి విధానం కూడా ఒకటి ఉన్నది. కానీ ఇది మధ్యమమైనటువంటి విధానం. అంత గొప్ప ఫలితం రాదు, కానీ కొంతవరకు వస్తుంది. లేదా అసలు వెళ్ళలేని వారు ఇంట్లోనే ఒక 41 రోజుల పాటు రోజు ఒక 1000 మార్లు ఈ యొక్క వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపించినట్లయితే కటిక దారిద్ర్యంలో ఉన్నా కూడా కొంతవరకు ఉపశమనం లభించి ఆదాయ మార్గములు లభిస్తాయి. అనేక మంది అప్పులు ఇచ్చి తిరిగి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి కూడా అప్పు తిరిగి రావడము, అప్పు పుట్టడం, ఏదో ఒక విధంగా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఆ వ్యూహలక్ష్మీదేవి యొక్క స్మరణ, వ్యూహలక్ష్మీదేవి యొక్క మంత్రం అత్యంత శక్తివంతమైనదని స్కాంద పురాణం మనకు అత్యంత విశేషంగా చెబుతూ ఉన్నది. అత్యంత విశిష్టంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం, చివరి యొక్క శుక్రవారం, చతుర్దశి తిథితోటి, చతుర్దశి తిథి అనేది అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి తిథి కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా రేపు కూర్చొని, రేపంటే ఈ వీడియోని నేను గురువారం పోస్ట్ చేస్తున్నాను కాబట్టి రేపు కూర్చొని అందులో ఒక 1000 సార్లు యొక్క నామాన్ని, చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించండి. ఒక 41 రోజులు సమస్తమైన కష్టాల నుంచి కూడా విడిపడతారు. తిరుపతికి దగ్గరలో ఉన్నవారైతే చక్కగా 9 శుక్రవారాలు దీన్ని జపించండి. దీని ఒక గురువు దగ్గర తీసుకొని జపిస్తే మంచిది అని ఆ యొక్క స్కాంద పురాణంలో చెప్పడం జరిగినది. మనకు యూట్యూబ్లో వద్దిపత్తి పద్మాకర్ వంటి పెద్దలు, గురువులైన వారు ఎంతోమంది కూడా ఈ మంత్రాన్ని చెప్పినారు. నేను కూడా చెబుతున్నానని భావించకండి. నేను మీ వంటి ఒక సాధకుడిని, సామాన్యమైనటువంటి వ్యక్తినే కాబట్టి ఇక్కడ విషయాన్ని తెలుసుకోండి. మంత్రాన్ని చెబుతాను, కానీ అక్కడికి వెళ్ళి ఆ వీడియోలో ఒకసారి ఆ యొక్క మంత్రాన్ని చూసి ఉపదేశంగా భావించి చేస్తే మంచిది. నేను గురువును కాదు, ఆ యొక్క స్థాయి కానీ, అతడి జ్ఞానం కానీ, అతడి వయసు కానీ నాకు లేదు. కాబట్టి మంత్రాన్ని అయితే చెబుతాను, కానీ మీరు ఒకసారి వద్దిపత్తి వారి యొక్క ఆ వీడియోను కూడా చూసి ఆ యొక్క మంత్రాన్ని, ఇదే మంత్రం ఉంటుంది కానీ ఒక్కసారి విని చేసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. పెద్దలు కదా, ఉపాసన ఎక్కువగా ఉంటుంది కదా. మీకు వీలుంటే తిరుపతిలో ఉన్నవారైతే 9 శుక్రవారాలు తిరుపతిలో చేయండి. లేదంటే ఇంట్లో ఒక 41 రోజులు చేయండి. లేదు, మీరు ఇంట్లో కూడా 41 రోజులు చేయలేకపోతే ఇంట్లోనే ఒక 9 శుక్రవారాలు 1000 చొప్పున చేయండి. 1000 సార్లు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతకంటే తక్కువైతే చేయకండి. అత్యవసరం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే 108 సార్లు చేయండి, పర్వాలేదు. ఏమిటి ఆ మంత్రం అంటే, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై
ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా అందరూ కూడా చేసుకోండి, జపించండి. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క కృపతో అందరూ కూడా మీ యొక్క కష్టముల నుంచి కూడా బయటపడండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను ఉపయోగపడేటువంటి వారికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.